ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. మిథున రాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అదేవిధంగా ఉద్యోగపరంగా, వివాహానికి కానీ సంతానానికి కానీ అనుకూలమైన వాతావరణాలు ఉన్నాయా లేదా అనేటువంటి విషయంలో చర్చల్లోకి వస్తే కనుక ముందుగా ఎవరెవరు మిథున రాశిలోకి విచ్చేస్తారనే విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటే, మృగశిర నక్షత్ర 3-4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్ర 4 పాదాల వారు, పునర్వసు నక్షత్ర 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి విచ్చేస్తారు. మిథున రాశి వారు ఈ నెలంతా కూడా మీ ఆలోచన అత్యుత్సాహంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని ఓవర్ థింకింగ్ చేయడం అనేది ఈ నెల జరుగుతుంది. ఆర్థిక పరంగా సెకండ్ ఇన్కమ్ ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. ఆగస్టు 8వ తారీఖు తర్వాత నుంచి కూడా మిథున రాశి వారికి ఆర్థిక పరంగా పర్వాలేదు, గట్టెక్కేస్తాం. ఈ యొక్క చిన్న పని మనం కష్టపడి చేయగలిగితే మన యొక్క పూర్తి సమస్యలు సగానికి సగం తగ్గిపోతాయి అనే ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వస్తూ ఉంటారు. పైగా మీరు అనుకున్నటువంటి విధంగానే ఆర్థిక ప్రణాళికని ఏ విధంగా అయితే ఇంతకు ముందు మీరు నిర్ణయించుకున్నారో అవన్నీ కూడా ఒక సక్రమైన తాటి మీదకి ఈ ఆగస్టులో వస్తున్నాయి. పైగా విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతోంది. రాజకీయ నాయకులకు జనాల్లో ఆదరణ తగ్గుతోంది. దీనివల్ల క్యాడర్ మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం ఏర్పడుతోంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త ఓరట కలుగుతుందని చెప్పవచ్చు. ఇక పూర్వం మిమ్మల్ని విడిచిపెట్టిన స్నేహం ఏదైతే ఉందో వారు ఆగస్టు 12వ తారీఖున మళ్ళా మీ చెంత చేరుతున్నారు. వారు తెలిసినటువంటి కొన్ని కాంటాక్ట్స్ మీకు ఇవ్వడం వల్ల సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి ఒక మంచి అవకాశం అనేటువంటిది ఈ నెలలోనే ఏర్పడుతోంది. మీ ప్రతిభకు గుర్తింపు కూడా ఈ నెలలోనే లభిస్తుంది. రైతులకి మొదటి 2 వారాలు కూడా ఇబ్బందిదాయకంగా నడుస్తోంది. ఆగస్టు చివరి 2 వారంలో లాభదాయకమైన, సంతోషకరమైన వార్తనైతే వింటున్నారు. ఆగస్టు నెలలో మిథున రాశి వారు శుభవార్తలు వినడం, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, ఇప్పటి వరకు మీ బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచనలకి శ్రీకారం చుట్టి వాటిని ఒక ఉన్నతమైనటువంటి పనులు కేటాయించడం జరుగుతోంది. వ్యాపారాలు చేయాలి అనుకున్న వారు మాత్రం ఈ నెలలో వద్దని చెప్తాను. పేపర్ వర్క్ మాత్రమే చేసుకోండి. ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుంది, ఎక్కడ తక్కువగా మనకి మెటీరియల్ దొరుకుతుంది, స్థలానికి ఎంత అడ్వాన్స్లు అవుతున్నాయి అనేటువంటి మాత్రం పేపర్ వర్క్ చేయండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అస్సలు ఆగస్టు నెలలో మిథున రాశి వారు చేయొద్దు. పైగా మిథున రాశి వారు ఈ నెలలో విలువైనటువంటి వ్యక్తుల్ని కోల్పోతున్నారు. మీ యొక్క సమస్యని ప్రతి దాన్ని ఎవరికైతే మీరు తెలియజేస్తూ ఇతనే నాకు మోరల్ సపోర్టు, ఇతను నాకు బ్యాక్ బోన్ అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అతన్ని కోల్పోయేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య దంపత జీవనంలో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎడమోహం పెడమోహం ఈ ఆగస్టు నెలలో కొంచెం దూరం అయ్యేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తోంది. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు స్థిరాస్తి అనేటువంటి మాటకి మరొక నెల చూసుకోవడం ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పవచ్చు. పైగా మిథున రాశిలో ఉన్నటువంటి వారు ఆడవారికి కుటుంబంలో గౌరవం తగ్గుతోంది. ఆ చెప్పొచ్చేవలే, ముందు నీ సంసారాన్ని చూసుకో అని నీలాపడిందని మిమ్మల్ని తిరిగి ప్రశ్నించేటువంటి అవకాశం గోచరిస్తోంది. విలువైనటువంటి వస్తువులు కూడా ఈ నెలలో మీరు కోల్పోతున్నారు. పైగా మీ యొక్క చిరాకు, కోపం వల్ల విలువైనటువంటి కాగితాన్ని మీ చేతులారా మీరే కోపంలో చింపేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. కాబట్టి కోపం అనేటువంటిది కొంచెం తగ్గించుకుని ప్రశాంతతగా ఉండడానికి ఎక్కువ శాతం ఆలోచన చేయడం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. పైగా ఈ నెలలో కోర్టుకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా జయకేతనం ఎగరేస్తున్నారు. మీరు అనుకున్నటువంటి ఫలితాలు మీరు చూడబోతున్నారు. వివాహం విషయానికి వస్తే కనుక ఆగస్టు 20వ తారీఖు నుంచి కూడా వివాహాలకు శ్రీకారం చుట్టండి. మిథున రాశి వారికి వివాహ సంబంధం ఉత్తర, పడమట దిశగా ఉన్నటువంటి సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మిథున రాశిలో ఉన్నటువంటి వారు నిరుద్యోగులకి శుభవార్త అయితే కనుక ఈ నెలలో వినడం జరుగుతోంది.
ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో ఈ నెలలో ప్రమోషన్ జరిగే అవకాశం ఎక్కడా గోచరించడం లేదు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా మీరు మళ్ళా పాత స్థానంలోనే ఉండడం జరుగుతుంది. ప్రాంతాలు మారదాం అనుకుంటారు, మారలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మానసికంగా కాస్త ఆందోళన తగ్గినా కూడా ఏదో తెలియని భయంతో కంగారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పైగా లేనిపోని గొప్పలు చెప్పడం అనేటువంటిది మిథున రాశి వారు ఈ నెల 7వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నారు. ఇలా చెప్పుకుంటేనే మనకు సమాజంలో గౌరవం వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ధోరణిలోకి వెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. కాస్త మనం చెప్పేటువంటి విషయం నమ్మశక్యంగా ఉండేటట్టుగా మాట్లాడటం అనేటువంటి మిథున రాశి వారికి చాలా అవసరం. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించుకోండి. అది కూడా ఆగస్టు 11వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో వెచ్చించండి. పర్వాలేదు, డబ్బు నష్టం కాదు. రూపాయికి రూపాయి చూడకపోయినా పావల లాభం అయితే చూస్తున్నారు మిథున రాశి వారు. ఇప్పటి వరకు మనం మిథున రాశి వారి యొక్క జాతకాలంతటినీ కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేసుకున్నాము. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి మీ పూర్తి జాతక విశ్లేషణ తెలుసుకోండి. ఎప్పుడు మీరు లైఫ్లో సెటిల్ అవుతారు, ప్రేమ వివాహం జరుగుతుందా, అనుకున్నటువంటి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదా సొంత ఇంటికి ఎప్పుడు నెరవేరుతుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలన చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ నెలలో మిథున రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం అనేటువంటిది ఆగస్టు 9వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. కావున ప్రయాణాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ షోల్డర్లో ఉన్నటువంటి బోన్స్ ఇరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే మిథున రాశి వారికి ఈ నెలలో సర్జరీ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఈ సర్జరీ నుంచి, ప్రమాదాల నుంచి బయటపడడానికి నృసింహ మహామంత్రాన్ని రోజు పఠించుకోండి. అదేవిధంగా ప్రతి సోమవారము, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో తులసిదళాలు సమర్పించి నమస్కారం గావించుకోండి. సర్వము నారాయణుడు రక్షిస్తూ ఉంటాడు. ఒకవేళ దేవాలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో నేతి దీపారాధన నల్లటి ఒత్తుతో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిమకి ఎదురుగా దీపారాధన చేసుకోండి. ఈ నెలలో మీకు జరిగేటువంటి ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతోంది. ఆర్థికంగా కూడా కాస్త స్థిరత్వమైనటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మిథున రాశి వారు ఈ నెలంతా కూడాను మీ యొక్క అనుకూల వాతావరణానికి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనే అత్యంత శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పవచ్చు. కుదిరినప్పుడల్లా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరం చదువుకోవడం, లేదా నిత్యము కూడా నృసింహాయ నమః అనుకోవడం, లేదా నృసింహ మహామంత్రం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోన్ముక్షీయమామృతాం ఇటువంటి మంత్రాన్ని రోజు చదువుకోవడం అత్యంత శ్రేయస్కరము. మిథున రాశి వారు మీ యొక్క బంధువర్గంలో కానీ, మీ స్థితిగతుల్లో కానీ పూర్తి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఇప్పటి వరకు కూడా మనం తెలియజేసుకున్నటువంటి ఈ మేషం నుంచి మేనం వరకు ఫలితాలన్నీ కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. ఒకటి ఆర్థికంగా నిలబడలేకపోతున్నాం గురువుగారు అని, లేదా అప్పు చేసి అప్పు తీర్చేస్తున్నాను మళ్ళా ఇంకొకసారి అప్పు చేయవలసి వస్తుంది అండి అని కానీ, లేదా నేను అప్పు ఇచ్చానండి నమ్మి వాడు నా డబ్బులు నాకు ఇవ్వడానికి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని కానీ, లేదా వివాహం జరగట్లేదు, ఎన్ని సంబంధాలు చూస్తున్నా అవి చెడిపోతున్నాయి గురువుగారు అని కానీ, నరఘోష ఎక్కువగా ఉందండి, మేము ఎప్పుడు ఎదుగుతున్నా సరే మేము కట్టిన గుమ్మడికాయ కులిపోతూ మాకు అస్తమాను ప్రమాదాలు జరుగుతూ మేము ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే నరఘోష ఎక్కువయ్యి ఆ పనులు పూర్తి కాక, రావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఫైల్స్ రాక, మేము అడుగుతున్నటువంటి పని ఆటంకాలు ఏర్పడి, సరే రేపొద్దున అడ్వాన్స్ ఇస్తాం అన్న వాళ్ళేమో ఆ రోజు మళ్ళా ఒకసారి చూద్దామండి అనడం, ఇలా అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం గురువుగారు. అంతేకాకుండా ఎందుకో నాకు చెడ్డ కళ్ళు వస్తున్నాయి, రాత్రి పావులు కల్లో కనబడుతున్నాయి, చనిపోయినటువంటి వాళ్ళు కల్లోకి వస్తున్నారు, భయంగా ఉంటుంది రాత్రి మాటలు ఇంట్లో, లేదా మనకి అనుకూలమైన వాతావరణాలు జరక్క ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నా, ఎన్ని రాళ్ళు పెట్టుకున్నా, ఎంతమంది జ్యోతిష్యులు కలిసినా జరగనటువంటి పనులు కొన్ని పెండింగ్లో ఉండిపోయాయి,
అసలు మా పరిస్థితి, మేము ఇక్కడి నుంచి గట్టెక్కడానికి ఏదన్నా మార్గాలు ఉన్నాయా అనేటువంటి పూర్తి విషయాన్ని 1-2 సార్లు మీ జాతకాన్ని అనుసరించి పరిశీలన చేసి పూర్తిగా అసలు ఏం జరుగుతోంది, ఏ ఏ గ్రహశాంతుల వల్ల మీకు కలిసి వస్తుంది, అసలు మీరు ఎటువంటి దేవతారాధన జీవితాంతం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది, ధనపరంగా ఎప్పుడు మీరు నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి దేవతను ఆరాధించడం వల్ల ధనం అనేటువంటిది మనకి నిలబడుతుంది, నరఘోష తగ్గిపోతుంది, అసలు ఈ శత్రుఘోషలు నరఘోషలు బంధుఘోషలు తగ్గి ఉన్నతంగా నేను ఎప్పుడు ఉండగలుగుతానని పూర్తి విషయాన్ని, ఎటువంటి మాల ధరించాలి, ఎటువంటి బొట్టును మనం ధరిస్తే మనకి కలిసి వస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే మీ పూర్తి జాతకాన్ని పరిశీలన చేసి సిస్టంలో తీయకుండా కేవలము చేతి రాతతో మాత్రమే రాసిస్తానండి. ఎక్కడా కూడా సిస్టమ్ అనేటువంటి ఉపయోగించము. కేవలము మీ జాతకాన్ని తీసుకుని 1-2 గంటలు పరిశీలన చేసి తదుపరి మీ పూర్తి జాతక వివరణ తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరార్పితమస్తు.